శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 12 క్వింటాల 75 కేజీల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న మల్దకల్ పోలీసులు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ది విస్తరణపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన సమీక్ష సమావేశం. పుట్టపాక గ్రామంలో ఇంటింటికి వెళ్లి బడిబాట. దేవనకొండ మండల కేంద్రంలో పొగాకు రైతులను కలిసి పరామర్శించిన ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ది విస్తరణపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ, రామయ్య, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. తర్వాత ఆలయ పరిసరాలు, గుడి చెరువు, భీమేశ్వర ఆలయ తదితర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని, మొత్తం 178 కోట్లతో మొదటి విడత అభివృద్ది పనులకు శ్రీకారం చుడుతున్నామని, ఇందులో భాగంగా గర్భాలయ విస్తరణ పనులు చేపట్టనున్నట్టు శృంగేరి స్వామివారి అనుమతులు, అనువంశిక అర్చకులు సూచనలు తీసుకున్న తర్వాత టెండర్ ప్రక్రియను చేపట్టనున్నట్లు, జూన్ 15 నుండి రాజరాజేశ్వర స్వామివారికి నిత్యం జరిగే పూజను ఏకాంతంగా నిర్వహిస్తామని వివరించారు. అలాగే భక్తులకు భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు కొనసాగుతాయని, అభిషేకం, కళ్యాణాలు, కోడెమొక్కులు భీమేశ్వర ఆలయంలో చెల్లించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అంతవరకు ఈ కార్లు వెహికల్స్ ఉన్నటువంటి దగ్గర దాని ఎడ్జ్ నుంచి అది అలాగే ఉంటుంది. అది అసలు మనం కట్ చేస్తారని దానికి అనుగుణంగా మళ్ళీ తోరణం కూడా నిర్మిస్తుంది. అక్కడి నుంచి ప్రాకారంలో చూసినట్టయితే మనకి నైరుతిలో వాయువ్యంలో నిత్య నివేదన అన్న పూజ జరుగుతుంది. ఇక్కడేమో సత్యనారాయణ వ్రతము, ఇక్కడేమో నిత్య కళ్యాణ మండపము, తర్వాత ఇది కోడె విశ్రాంతి మండపము, ఇదంతా రథశాల, వాహనశాల. ఇక్కడ 70 ఫీట్లు మనం పెంచినాం కదా సార్. రాజగోపురం ఇక్కడ వస్తుంది, అక్కడికి వెళ్ళాం సార్. నుంచి మనం లోపలికి వెళ్ళి ఆగ్నేయం వైపుకి వెళ్ళి మనం ఆనివీటి మండపంలోకి దర్శనానికి వెళ్తాం. ఇది మెయిన్ రాజగోపురం. ఇక్కడ నుంచి 90 అడుగుల దూరంలో నంది మండపం ఉంటుంది. దేవాలయం వెనకాల ఇక్కడ మొత్తం 40 అడుగుల చొప్పున ఇది 40 అడుగులు. 120 ఫీట్ సార్. మన ఎంట్రన్స్ చూస్తున్నాం. ఎంట్రన్స్ చూసుకుంటే బయటకి దక్షిణ వైపు ఇందాక గోపురం చూస్తాము. మీటింగ్ మండపంలో ఎన్ని బయట వచ్చి దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక ఇటు బయటకి బయట ఉన్నటువంటి ప్రాంతంలో ఏ పైకప్పు ఉందో ఇది రేపు తీసేసి మనం స్లాబ్ వేస్తాం. ఎందుకంటే ముందుకు వచ్చామంటే ఇది తీసామంటే ఇది కదిలిపోతుంది. స్లాబ్ వస్తుంది. బాలరాజేశ్వరం మండపం, గర్భాలయం, రామచంద్ర స్వామి, అమిత పద్మనాభ స్వామి, కాశీక్షేత్రం అన్ని స్లాబ్. రాజేష్ అభిషేకం ఇక్కడ
మనమా టెంపరీ ఇది కూడా అవసరం వాడుకోవచ్చు కదా దించాలి. వైట్ అనేది కొంచెం స్టోన్ తీసేయాలి. ఎన్ని రోజులు నడుస్తుంది సార్? అది అయిపోయాక మనకి వాట్ ఇస్ ద టైం? 7-8 months అనుకుంటున్నాం అంతే కదా సార్. ఇప్పుడు మనం అయితే సరిగ్గా ఒక 8 months అనుకు స్టార్ట్ అవుతాం సార్. నా ప్రాబ్లం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సార్. ఇప్పుడు సమ్మప్పు ఉంది సార్, ఈసారి సమ్మప్పు ఉంది బిఫోర్ 1.5. అందుకే మనం క్యూ లైన్. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దరిమిలా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మాచులు మేడం సురేఖ గారు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి 76 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కావింపజేసి, అన్న సత్రానికి 35 కోట్లు కావింపజేసి, వేనాడు దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి కూడా చేయాలి. 2 కళ్ళలాగా అటు పట్టణాభివృద్ధి దేవాలయ అభివృద్ధి అని చెప్పిన క్రమంలో 47 కోట్లతో రోడ్డు వెడల్పు కార్యకు సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 50 కోట్లను, 25-26 బడ్జెట్లో ఒక 100 కోట్ల రూపాయలను కూడా పెట్టుకొని బడ్జెట్లో ముందుకు పోయే క్రమంలో ఇప్పటికే అన్న సత్రానికి 35 కోట్ల సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజారామయ్యర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, అదేవిధంగా వీటిలో వైస్ చైర్మన్గా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు, స్థపతి, అదేవిధంగా ఆర్కిటెక్ట్ విభాగము, R&Bకి సంబంధించినటువంటి బృందము, ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము, వేరే దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా బ్రాహ్మణోత్తములు, ఇతర అనువంశిక వర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలు మ్యాప్ల ద్వారా కూడా చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికే బహుశా నవంబర్ 21 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు 8 మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ వేసిపోయిన సందర్భంలో, అంతకంటే ముందు ఆ మధ్యలో కూడా వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో అనుబంధంగా అంటే శృంగేరి పీఠానికి ఈ వేముల రాజన్న ఆలయంలో ఏ మార్పులు చేసినా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని, శ్రీ శ్రీ భారతీనంద తీర్థ స్వామి పెద్ద స్వామి గారు కూడా స్వయంగా నేను ఉన్నటువంటి అధికారులందరూ కూడా వెళ్ళి వేల దేవాలకు సంబంధించినటువంటి పూజారులందరూ కూడా వెళ్ళి 2 మార్లు వారికి చెప్పి వారి అనుమతి తీసుకొని ముందుకు పోయే క్రమంలో మూడోసారి ముఖ్యమంత్రి వచ్చే సమయంలో కూడా విజయవాడలో ఉంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా కమిషనర్ కూడా వెళ్ళి మూడోసారి కూడా క్రమంలో వారి అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్నారు. ఈ నెక్స్ట్ వారంలో వారు రమ్మని చెప్పిన క్రమంలో వెళ్ళి ఈ తుది నమూనాలను ఈరోజు క్షేత్రస్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు వీటిని చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి హోదాలో వారు చెప్పిన సూచనలు సలహాలు అమలు చేసే క్రమంలో మనకు పూర్తి స్థాయిలో చూడడం జరిగింది. ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే 15 రోజులు 40 రోజుల పనులు ప్రారంభమయ్యే క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలని చెప్పిన భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేసేలో భాగంగా భీమేశ్వర ఆలయాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈ ఏదైతే వేములవాడ రాజరాజస్వామి ఆలయం పునర్నిర్మాణం జరిపేటువంటి సమయంలో స్వామివారికి ఏకాంతంగా సేవలు యథావిధంగా కొనసాగుతాయి. ఎక్కడ కూడా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కానీ పూజా విధానాలు కూడా ఎలాంటి మార్పు లేకుండా ప్రతినిత్యం స్వామివారికి జరిపేటువంటి పూజలు ఏకాంతంగా జరపబడతాయని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందే విధంగా అంటే వచ్చేటువంటి భక్తులు వేలాది మంది నుంచి లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సు పొందే క్రమంలో పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కృతనిశ్చయంతో ఆలయకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని, త్వరితగతిన దర్శనం కల్పింపజేయాలని, త్వరితగతిన శీఘ్రంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని, ఎందుకంటే కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడమెకు చెల్లిస్తా మీకు అని చెప్పనే ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత విశ్వాసమైనటువంటి ఒక్క మొక్కు భారతదేశంలో ఏ దేవాలయం ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఇంత ఈ పెద్ద విశాలంగా చేయడం వచ్చే భక్తులకు మెరుగైనటువంటి రీతిలో సౌలతులు కల్పించాలని చెప్పని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మొదటి ఫేజ్లో, 2వ ఫేజ్లో, 3వ ఫేజ్లో కూడా తప్పనిసరిగా ఇటీవల
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మేమందరం కూడా మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రిక అందజేసిన రోజు పనులు ఏ విధంగా సాగుతున్నాయి, తొందరగా గతంలో లాగా మాటిచ్చి చేయని విధంగా ఉండకుండా మనం తప్పనిసరిగా ఇచ్చిన ప్రకారం ముందుకు వెళ్ళని చెప్పని వారు కూడా చెప్పడం, ఆదేశాలు అనుసరించే ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు కూడా వెంట సంబంధిత అధికారులను పురమాయించడం కానీ, శైలజరామయ్య ప్రిన్సిపల్ సెక్రటరీగా, కమిషనర్ గారు కూడా శ్రీధర్ గారు ఈ విషయాలు చెప్పగానే సంబంధిత అధికారులకు వెంటనే వారి ఆదేశాలు ఇవ్వడం, దాంతో ఇప్పుడు టెండర్ ప్రక్రియ క్రమంలో మరొకసారి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పండి. అందరి అభిప్రాయాలను పుర ప్రముఖులకు సంబంధించిన అభిప్రాయాలు కూడా ఈరోజు తీసుకున్నాము, అనువంశిక అర్చకులకు సంబంధించిన వారి విధి పత్రాలను కూడా తీసుకున్నాము, అందరి ఆలోచన తీసుకుని దానికి అనుగుణంగా ముందుకు పోతున్నామని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ, మరి వచ్చే భక్తులకు ఈ ప్రారంభమైన భీమేశ్వరాలయంలో దర్శన భాగ్యం ఉంటుందన్న మాట తెలియజేస్తూ, ఏకాంతంగా శ్రీ రాజరాజస్వామి పూజా కైంకర్యాలు యథావిధిగా సాగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలను ఏ విధంగా అయితే ఈ 76 కోట్ల పైచిలతో టెండర్లు పెట్టి పిలువబడి విశాలంగా చేసేటువంటి వాటిని అన్నిటి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించేది, రాజగోపురాలు ఎక్కడెక్కడ వస్తున్నాయని చెప్పినటువంటి కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఆ కార్యక్రమం పనులు జరిగే క్రమంలో భక్తులకు భీమేశ్వరాల్లో జరిపేటువంటి ఆలయాన్ని కూడా సందర్శించి అక్కడ కూడా తాత్కాలికంగా ఏమేమి ఏర్పాటు చేయాలి, క్యూ లైన్లు, వసతి, అక్కడ అభిషేక మండపాలు, లేదంటే కళ్యాణ మండపాలు, లేకపోతే సత్యనారాయణ పూజలు చేసే వారికి ఎలాంటి ఇబ్బందులతో కూడా చూసేటువంటి కార్యక్రమం, అక్కడ శంకర్ మఠలు ఉన్న స్థలాన్ని వాడుకోవాలని, అక్కడ వేద పాఠశాలలు ఉన్న స్థలాన్ని కూడా వాడుకోవాలని, ఇప్పుడు ఇక్కడ జనరేటర్ రూమ్ నుంచి కూడా నూతనంగా క్యూ లైన్లు వేసుకొని వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా చూడాలని చెప్పినటువంటి ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి రావడం జరిగింది. ఈ నెల ఆఖరి వారంలో శృంగేరి పీఠ వారి అనుమతులు పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత, వారి యొక్క శ్రీముఖం అందిన తర్వాత టెండర్ ప్రక్రియ ఆర్ఎన్బి శాఖ అధికారులు రావడం, అన్ని ఏర్పాట్లు వాళ్ళు కూడా సాంకేతిక పరంగా చేసి పెట్టుకున్నారు. శృంగేరి పీఠం అనుమతులు రాగానే ఆర్ఎన్బి వాళ్ళు బహుశా మొదటి వారంలో టెండర్లు పిలిస్తే టెండర్ ప్రక్రియ 15 రోజులు 21 రోజులు ఉంటుంది. ఆ తదుపరి వచ్చిన వాటితో ఈరోజు మనం ఏప్రిల్, మే, జూన్ అని అనుకుంటూ జూన్ చెప్పినట్టు జూన్ 15వ తేదీ అని ఒక టెంటేటివ్ డేట్ పెట్టుకున్నాం. జూన్ 15 తర్వాత పనులు ప్రారంభం చేయాలని చెప్పి అనుకున్నాం. అప్పటి నుంచి దర్శనాలు భీమేశ్వరాలయంలో, జూన్లో 2వ వారం నుంచి 3వ వారం నుంచి పనులు ప్రారంభించాలని చెప్పిన ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని చింతపల్లి, కొండమల్లెపల్లి, దేవరకొండ మండల కేంద్రాల్లో భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పార్టీ దేవరకొండ ఎస్పీ మౌనికతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుద్యోగులు సైతం అర్థం చేసుకునే విధంగా వాడుక భాషలో చట్టం పొందుపరిచి ప్రజల ముందుకు తీసుకువచ్చారని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ధరణి ఎన్నో లోపాలతో కూడుకున్నదని, ధరణి చట్టాన్ని సవరించి కొత్త ఆర్ఓఆర్ చట్టంలో రైతన్నలకి, ప్రజలకు మేలు చేసే విధంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. కొత్త ఆర్ఓఆర్ చట్టంలో ఏమైనా లోపాలుంటే కనుక్కోవటానికి రాబోయే రోజుల్లో పైలట్ మండలాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. రాబోయే 100 సంవత్సరాల వరకు చట్టాన్ని ప్రజలు గొప్పగా చెప్పుకునే విధంగా రూపొందించినట్టు తెలిపారు. భూ సమస్యలు పరిష్కరించుకోవడానికి కలెక్టర్కు అన్ని అధికారాలున్నాయని, ఒక లాయర్ను కూడా నియమించి రైతులకు సత్వర న్యాయం కలిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తెలంగాణలో భూ వివాదాలు లేని గ్రామం, భూ వివాదాలు లేని నియోజకవర్గాలు ఉండాలనేదే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. అప్పుడు మేమేం చెప్తాము, ధర్నీ డౌన్ ఉంది, పోర్టల్ సర్వర్ డౌన్ ఉంది. అరే అందులో మీ తప్పు ఏంటి? మీరైతే చాలా కష్టపడి వచ్చారు, మేము కూడా అందులో మా తప్పు కూడా లేకుండే. బట్ సర్లే, ఆ సాంకేతిక అందులో ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప చట్టం ఇలా భూభారతి చట్టం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మీ అందరికి తెలుసు, ఇంతకుముందు మన అధికారులు కూడా చెప్పినారు, గత 10 సంవత్సరాల్లో ధరణి అనేటువంటి పోర్టల్ని తీసుకొచ్చి తద్వారా రకరకాలైనటువంటి కార్యక్రమాలు అందులో జరిగినాయి. ఏదైతే రైతులకు సంబంధించిన తన భూమి, తన హక్కు, తన భూమికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ చూసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ధరణి పోర్ట్లో నా భూమి ఉంది, నా పేరు మీద ఉందా, ఇంకోటి పేరు మీద మారిందా చూసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి. ఏం చేసిందంటే తాళం 2 తాళం చేతిలో ఒక తాళం చేసి కేసీఆర్ ఒకటి తీసుకుని బంగాళాఖాతాలు వేసేసాడు, ఒకటేమో ఆయన కడబెట్టుకున్నాడు.
ఆ తాళం చేతి వాడు దొరికేటట్లేదు, అది తీసేటట్లేదు. అందుకే అధికారులందరూ చేతులు ఎత్తేసి లాస్ట్. అందుకనే ఒక సులభమైనటువంటి పద్ధతిలో ఈ పుస్తకం చదివితే ఈ చట్టం మామూలుగా వాడు ఆ కోర్టులో లాయర్లకు ఫీజులు కట్టుకుని ఒక న్యాయ సలహా కోసం వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తున్నాయి. ముందే ప్రభుత్వం కలెక్టర్ గారికి అన్ని అధికారాలు ఇచ్చారు. అక్కడ ఒక న్యాయవాదిని కూడా పెట్టి ఆ రైతు కోసం పోరాడే విధంగా, ట్రిబ్యునల్లో పోరాడే విధంగా అధికారాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాను. నేను ప్రతి రైతు సోదరికి, ప్రతి మా ప్రజాప్రతినిధులందరికీ, మీ అందరికీ, మా మీడియా మిత్రులందరూ కోరుతున్నాం, ఇటువంటి చట్టాలు చేసే గొప్ప అవకాశం, అటువంటి గొప్ప చట్టాలు చేసేటువంటి సందర్భం రావడం నేనుగా మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే 10 సంవత్సరాల్లో రైతులు పడ్డటువంటి కష్టాలు ఇన్ని అని కావు. ఆ పోర్టుల ద్వారా అనేకమైన సమస్యల్ని మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనం ఇంతకుముందు రెవెన్యూ వాళ్ళు కేవలం వ్యవసాయ భూమికి సంబంధించిన వాటిని మాత్రమే మా దగ్గర రావాలి, వాళ్ళు మాత్రమే పరిష్కరించేది. ఇంతకుముందు జేసీ గారు చెప్పిన మన గ్రామ పంచాయతీ గ్రామ కట్టం ఉంటే మన ఇక్కడ పంచాయతీ ఈఓనో, అదేవిధంగా మున్సిపాలిటీ దేవరకొండ లాంటివి ఉంటే మున్సిపల్ కమిషనరు, జిహెచ్ఎంసీలో చాలా సమస్యలు అక్కడ పైలట్ ప్రాజెక్టులో జరిగిన పద్ధతిలో అటువంటి సమస్యల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఎన్ని సమస్యలు, అందులో ఒకటి ఉంది ఫారెస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే తర్వాత మనం అసైన్ ల్యాండ్ కావచ్చు, లావణి పట్టాలు కావచ్చు, అనేకమైన సమస్యలకు సంబంధించిన అన్ని సమస్యలను ఒక బేస్ చేసుకుని అక్కడ మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఒక మోడల్ పైలట్ ప్రాజెక్ట్ అక్కడ తీసుకున్న అన్ని కూడా రైతాంగానికి మేలు జరిగేటువంటి గొప్ప సమస్యలు ఇక్కడ పరిష్కారమైనటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగానే ఇవాళ చట్టం తీసుకొచ్చినాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చినాం. రేపు మళ్ళీ ఇంకా కొత్త సమస్యలు ఎట్లా వస్తాయో మళ్ళీ ఆలోచనతోటి, ప్రభుత్వం ముందు చూపుతోటి ఇవాళ ఇంకా 4 జిల్లాలు జిల్లాకు ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఈ చట్టంలో రూపొందించినటువంటి పైలట్ ప్రాజెక్టులో రేపు ఇంకేమైనా సమస్యలు రైతుల నుంచి వస్తే దాన్ని ఎట్లా మార్పు చేసుకోవాలన్న ఫర్దర్ ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా మళ్ళీ కూడా రాష్ట్రంలో 4 పైలట్ ప్రాజెక్టు మండలాలను ఈనాడు ప్రభుత్వం తీసుకొని వచ్చిందని చెప్పి కూడా ఈ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సి ప్రభాకర్ గ్రంథాలయ ప్రాంతంలోని గౌతమ్ మోడల్ స్కూల్ వద్ద ఓ ఇంటి నిర్మాణ విషయంలో తరచూ అడ్డుపడుతున్నారన్న నేపథ్యంలో మాజీ కౌన్సిలర్ ఇందూరి సత్యంపై దాడికి పాల్పడిన ఘటన బుధవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో చోటు చేసుకుంది. ఓ ఇంటి నిర్మాణ విషయంలో ఇంటి నిర్మాణం చేపడుతున్న యాజమాన్యులకు మాజీ కౌన్సిలర్ అడ్డుపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో మాజీ కౌన్సిలర్తో పాటు ఇంటి నిర్మాణ యాజమాన్యాలు ఎదురుపడగా తన ఇంటికి ఎందుకు అడ్డుపడుతున్నాడని ప్రశ్నించగా వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆ కౌన్సిలర్పై దాడి చేశారు. ఈ దాడి జరిగిన నేపథ్యంలో ఇరువురు స్థానిక పోలీస్ స్టేషన్లో తమ పట్ల కౌన్సిలర్ అసభ్యంగా ప్రవర్తించాడని మహిళలు ఫిర్యాదు చేశారు. ఆయనను ఇంత సత్యంలో తగిన చర్య తీసుకోవాలా సార్? తగిన చర్య తీసుకోవాలి. ప్రతిసారి అడ్డుపడుతున్నాడు. మేము ఎన్నిసార్లు ఓపిక పట్టినా కానీ మాకు ఈ టార్చరు మళ్ళీ తీసుకొస్తాం. ఈరోజు అట్లా ప్రవర్తిస్తుంది కాబట్టి మేము ఆయన పైన కొంచెం చేయడం జరిగింది. ఆయనను కూడా ఇలానే టార్చర్ చేసిండు. ఈ స్థలంలో ఇట్లా ఎందుకో ఆడల చేస్తున్నావు అని అంటే మా భర్తను నూకేసిండు. అతనుకు బండది దెబ్బ తగిలింది, తలకు దెబ్బ తగిలి ఆయన చనిపోయిండు. ఆయన మా భర్త రాజేష్ సంవత్సరం కిందనే నూకేస్తే ఆయనకు తలకు దెబ్బ తాకింది. ఆయన దాని కారణంగా చనిపోయిండు. ఇప్పుడు నా భర్త లేడు నాకు, మరి నాకు ఈ స్థలంకు కూడా అడ్డపడుతున్నాడు. మరి నాకు భర్త లేనప్పుడు, నాకు స్థలం లేనప్పుడు మాకు న్యాయం ఎట్లా? ఎవరికి చేయాలి మాకు న్యాయం? దేనికి కూడా అడ్డుపడ్డప్పుడు కాదు. మా జాగల మా భార్యలో నుంచి వెలిపెట్టాడు. వెలిపెట్టి ఎందుకు సత్యం వెలిపెడుతుంటే అతడే పిలిపించుకొని 2-3 సార్లు డబ్బులు డిమాండ్ చేసాడు లక్షలలో. మాకు ఖర్చు అయింది. మాకు 15-20 ఏళ్ళ సంది ఏడిపిస్తున్నాడు. ఇదే కోసం మాకు మొన్న పునాదిలో మా కొడుకు నూకెత్తే అతన్ని ఆపరేషన్ తల ఉండే తలిగి అంత 5-6 రోజులకు చనిపోయాడు. ఇప్పుడు కూడా మాడు ఎప్పుడు పిలిచినా నాకు డబ్బులు డిమాండ్, డబ్బులు నాకు ఖర్చు అయినా నాకు ఇప్పి అని చెప్పి మా పాలెంలో పోరాడాలి. అలాగే ఏమీ లేదు.
మాకు పర్మిషన్ ఇచ్చిండు. అయ్యా మాకు ఎందుకు బంద్ చేసిండు అని చెప్పి అడుగుదామని మా కోడలు దొరికి అడిగితే మా కోడల మీద ఏందే నువ్వు లవస్తున్నావు అని చెప్పి దాన్ని అప్రసిద్ధంగా మాట్లాడి ఇది చేసినాడు. నేను కూడా ఉన్నాడా, నేను ఇటుకుంచుడు, మా కోడలు నాడు అడుగుంచుడు. ఆ ఫోటో కూడా ఉన్నది. అటు బీజేపీ లీడర్ అట, మాకు తెలియదు లీడర్ సంగతి. మేము యాడికైనా పని కాకుండా అడ్డం పడుకుంటా మున్సిపాలిటీలో, మరి మున్సిపాలిటీలో వాళ్ళకి ఎందుకు భయపడుతుందో ఏమో మాకు తెలియదు. మీరు దయచేసి మున్సిపాలిటీలో కూడా దయచేస్తున్నాం, న్యాయం చేయమన్నాం, అన్యాయం చేయకద్దంటాం. మాకు ఇప్పటి కాదు, మా తండ్రి నుంచి 100 ఏళ్ళ సందర్భంది. అది ఏమీ లేదు ఉత్తగానే పెట్టుడు. నాకు డబ్బులు ఖర్చు, నాకు డబ్బులు ఇవ్వని శ్రద్ధాంచుడు. 2-3 సార్లు నన్ను పిలిపించుకున్నాడు కూడా. ఒకసారి ఇంటికి కూడా పిలిపించుకున్నాడు. పోచమ్ముంది నా ఇంటికాడ, నాకు వెలగా ఇల్లు సంగతి. మళ్ళీ ఆడిడ హోటల్కి వెళ్తే కూడా అడిగిండు పైసలు. అడిగితే పైసలు కావు, మొత్తం ఖర్చు బగ్గైంది, మా దగ్గర ఏం లేవు, పని లేదు, మని లేదు అని చెప్పి అన్నగాని కూడా వింటలేడు. అది లేకున్నా కానీ అడ్డుపడుతున్నాడు. ఏదైనా అసభ్యంగా మాట్లాడుతుండు. ఇంద్ర సత్యం ఏదైనా అడుగుదామని, సార్ మరికి ఇట్లా ఎందుకు అడ్డుపడుతున్నారు అని ప్రశ్నిస్తే అంత అసభ్యంగా మాట్లాడుతున్నాడు, అంత చేతి బట్టి గుంజుడు అట్లా చేస్తున్నాడు. మరి మేము కట్టుకోవద్దా? మేము ఎట్లుండా ఉండడు, మేము కష్టంగానే ఉంది. ఇక్కడ గౌతమ్ స్కూల్ దగ్గర వివేకానంద రోడ్. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులతో గ్రామంలో ఇంటింటికి వెళ్లి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ చౌరస్తాలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు చేర్పించాలని డాన్సులు చేస్తూ కోరారు. గ్రామస్తులంతా ఏకమై గ్రామంలోని ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలోనూ చేర్పిస్తామని ఏకతాటిపైకి వచ్చి నిర్ణయం తీసుకుని కార్యక్రమం నిర్వహించారు. A lot of people want to lace it at the top of the glasses. ఒక ట్యాంకర్ కొంచెం వెళ్ళిపోండి, మీరు కార్డ్స్ పట్టుకొని స్టెప్ వేస్తాడు. గురువులందరినీ గుర్తు తెచ్చుకునే సర్వం సర్కారు బడి ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈరోజు మన పుట్టపాకలో నిర్వహిస్తున్నటువంటి బడిబాటలో భాగంగా ఈ ఎంపీపీఎస్ పుట్టపాకలో దాదాపుగా 200 మంది విద్యార్థులతోని
ఇంత ఘనంగా ఒక పండగలాగా ఒక జాతరలాగా జరుపుకుంటున్నాము. ఇంత స్ట్రెంత్ను కాపాడుకున్నటువంటి మా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మరియు ఈ యొక్క పుర ప్రముఖులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, యువతకు అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే విధమైన స్ఫూర్తి మా ఉపాధ్యాయులు కొనసాగించాలని, మీ గ్రామ పెద్దల యొక్క సహకారం మా పాఠశాల మీద ఉండాలని. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తే ఏమవుతుందంటే పిల్లలకు రకరకాల ఫీజులు కట్టడం వల్ల వాళ్ళకు చదువు అందడం పోకుండా ఆర్థికంగా చితికిపోతున్నాము. గ్రామ స్థాయిలో మనము మన పిల్లలను స్కూల్కి పంపిస్తే ఖచ్చితంగా మనకు ఆ పాఠశాల మీద కన్సర్న్ ఉంటుంది. ఆ ఉపాధ్యాయులతో మనకు సంబంధాలు ఏర్పడతాయి. ఆటోమేటిక్గా మనం వాళ్ళ చదువు చెప్తారు. పిల్లలు పాఠశాలలో లేకుంటే ఏమవుతుందంటే చదువు చెప్పే ఉపాధ్యాయులు కూడా వాళ్ళకు ఒక నిరాసక్తి ఏర్పడుతుంది. ఏర్పడడం వల్ల వాళ్ళు కూడా చదువు చెప్పే అవకాశం ఉండదు. నా పేరు నాగరాజు. మా పాప ఇందులో ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. గతంలో ప్రైవేట్ స్కూల్లో చదివించినట్టు ప్రైవేటు విద్య కావాలనేసి తర్వాత చూస్తే ఇక్కడ నాణ్యమైన విద్య అందిస్తున్నందున తర్వాత తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేశాను. ఇప్పుడు మా పాప ఈ క్లాస్లో టాపరు. 4th కానీ 5th కానీ తనే టాపరు. చాలా చక్కగా చెప్తున్నారు. విద్యా బోధన అసలు ప్రైవేట్ పాఠశాల ధీటుగా నడుస్తుంది. చాలా చక్కగా ఉంది. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు చాలా చక్కగా చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చాలా సంతోషంగా ఉందండి. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా సంతోషం. పాఠశాలకు పోవటం వేస్ట్ అండి. ఈ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయితేనే చాలా బాగుంటుంది. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పరిధిలోని కుర్తి రావుల చెరువు గ్రామ శివారు ప్రాంతంలోని వ్యవసాయ పొలంలో నమ్మదగిన సమాచారం మేరకు ఓ సబ్ ఆర్గనైజర్ శ్రీను అలియాస్ రాజు తండ్రి కురువ చిన్న కిష్టన్న పొలం షెడ్డు దగ్గర నిల్వ ఉంచిన 50 పాలిథిన్ బస్తాలలో 12 క్వింటాల 75 కేజీల పత్తి విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారి, పోలీస్ శాఖ సంయుక్తంగా దాడులు చేసి డంపు చేసిన 12 క్వింటాల 75 కేజీల పత్తి విత్తనాల సంచులను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నందికర్ తెలిపారు. ఈ దాడులు వ్యవసాయ అధికారులు రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ గోపాల్, కానిస్టేబుల్ నిరంజన్ ఉన్నారు. గ్రూప్ అన్న సుధాకర్ అన్న ఫోటోలే ఉంది ముందర. నీకు చూసుకోవాలంటే నువ్వు సారే ఉన్నాడు అన్న. నేనేమన్నా నో కామెంట్. ఆ పేరు రాని దేవనకొండ మండల కేంద్రంలో పొగాకు రైతులను కలిసి పరామర్శించిన ఆలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి జీబీఐ కంపెనీ నాసిరకం సరుకు ఇచ్చి పొగాకు రైతులను నమ్మించి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి. ఇక గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డున పడ్డా కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రైతుకు వెన్నుపోటుదారుడు చంద్రబాబు ఇప్పటి వరకు రైతులకు ₹1 కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు. ఉంది ప్రతి ఒక్క రైతు, ఏ రైతు అయినా కానీ ఇప్పుడు పొగాకైతే కంపెనీ వాళ్ళే ఇండ్లకు వచ్చి విత్తనాలు వాళ్ళు ఇచ్చి మేము 15,000 నుంచి 20,000 కొంటామని చెప్పి ఈరోజు అన్యాయంగా రైతులు దాదాపుగా ఎకరాకి 1,20,000 ఖర్చు వచ్చిందంట రైతులకి. ఎంత ఇప్పుడు ఎవరు వాళ్ళు ఏమో ఇప్పుడు అసలు వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదంట, వాళ్ళు ఎవరు కొనట్లేదంట. ఇప్పుడు రైతులు ఈ పొగాకు తీసుకుని ఎక్కడ పోవాలా? రైతులు గోడాడుతుంటే దీన్ని పట్టించుకున్న నాదడే లేదు. గవర్నమెంట్కేమో ఆ చంద్రబాబు కూటమి ప్రభుత్వకేమో రైతులంటే పట్టదానికి. ఈ పొగాకు కొనేలేడు. ఎక్కడ పోవాలి రైతులు? 1,20,000 1,50,000 ఖర్చు వచ్చింది అంటున్నారు. గోరు ఇంత బాధపడుతున్నారు రైతులు. ఈ పొగాకు యజమాని వీళ్ళు కంపెనీలు ఏం చేసి కంపెనీలు ఎందుకు చెప్పాలా? ఎందుకు ఈ కంపెనీలు చెప్పుకుంటే అసలు పెట్టేవాళ్ళు కాదు వీళ్ళు. ఈ కంపెనీ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ కూటమి ప్రభుత్వము ఆ కంపెనీలతో ఖచ్చితంగా రైతులకి ఈ పొగాకు కొనియాలనే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మేము కానీ రైతులు మా వాళ్ళందరూ చాలామంది నా గ్రామంలోనే చిపిగిరి గ్రామంలోనే చాలామంది పొగాకు పెట్టినారు. ఎందుకంటే నేను ఆ రోజు అడిగినాను, ఎందుకు మీరు పొగాకు పెడుతున్నారు, ఎక్కడ కొత్త పంట అంటుంటే లేదు వాళ్ళే వచ్చి ఆ కంపెనీ వాళ్ళు వచ్చినారు, కంపెనీ వాళ్ళే విత్తనాలు ఇచ్చినారు. ఆ కంపెనీ వాళ్ళే మాకు 15,000 నుంచి 20,000 కింద కొంటామనే విధంగా ఆ రోజు మాట ఇచ్చినారు అని ఈరోజు
ఆ కంపెనీ వాళ్ళు ఒక్కరు కానీ ఆ ఫోన్ ఎత్తట్లేదంట. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వెంటనే ఈ పొగాకుని ఈ ప్రభుత్వమే కొనే విధంగా చేయాలి, లేదంటే కంపెనీలతో కొనిపించాలి విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి ఎకరాకి 1,20,000 అంటే ఆశామాషి కాదు. అలాంటిది ఈరోజు రోడ్డుని పడినారు పొగాకు రైతులు. వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎందుకు చెప్పాలా? అది చెప్పుకుంటే వాళ్ళు ఏదో వేరే పంట వేసుకునేవాళ్ళు కదా, ఏదో వాళ్ళకి చెప్పి ఆ రోజు ఆశ చెప్పి ఈరోజు పంట పండించినాక ఈరోజు అన్యాయంగా రైతులను రోడ్డు మీద పడేసిన విధంగా ఉండాలి. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాము. మీకు అంటే రైతులు అంటే మీకు పట్టదు కాబట్టి ఈరోజు రైతు ప్రభుత్వం అంటున్నాడు కదా, చంద్రబాబు రైతు ప్రభుత్వం కాదు, రైతు వెన్నుపోటు దారాడు అతనే. చంద్రబాబు రైతు ప్రభుత్వం, రైతుకు కాదు, రైతుకి వెన్నుపోటు దారాడు ఆయన ప్రతిసారి ఆయన. ఎందుకంటే చూస్తున్నాం మనమే మీ పొద్దు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయనకి ఎందుకు ఓట్లు వేసినారో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఈఎంలు అంటారు, అదేవిధంగా ఏమో చెప్తున్నారు. కానీ సామాన్యంగా రైతులు మాత్రం చంద్రబాబు నాయుడుకి ఓటేరు. ఎందుకంటే ఆయన రైతు వెన్నుపోటు దాడాడు. రైతుకు మేలు చేసి ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, రైతుకి 20,000 ఇస్తామని 2 అయిపోయి కదా. ఫస్ట్ బడ్జెట్ అయిపోయింది, రెండో బడ్జెట్ అయిపోయింది. రెండో బడ్జెట్ కానీ ఏమిచ్చింది, మే నెలలో ఇస్తామనేది ఇంతవరకు దానికి అసలు ఇంత ఇస్తాము, ఇంత పలాంటి రైతుకి ఇంత ఇస్తాము అనే విధంగా ఇంకా డేటా కానీ సేకరించలేదు ఆయన. అలాంటి వాడు రైతుకి మేలు చేసేటట్లయితే రైతుకు వెన్నుపోటు దారాడు ఆయన. అలాంటి వాడు రైతుకి ఎప్పుడు మేలు చేయడు ఆయన. ఆయనకి పట్టింది ఏం పట్టిందంటే అమరావతి మీద పట్టింది. అమరావతి మళ్ళీ 50,000 ఎకరాలు చేసుకుంటున్నాడు. అంత ఆయన సొంత బంధువులు అంత కొనేకి అంత ఆయన కబ్జా చేసుకుని చూస్తున్నాడు తప్ప ఆయన ప్రజలకు మేలు చేసేకి కాదు, రైతులకు మేలు చేసేకి రాలే. ఆయన సొంత స్వలాభం వాళ్ళ కులం వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ కులం మాత్రమే మేలు చేసుకునేకి ఈరోజు ఆయన ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఆయనకు తెలుసు. ఎందుకంటే నేను ప్రజలే ఓట్లేసి గెల్లేదు నేను అంతా ఈఎంతో గెలిచాను కాబట్టి నేను ఎవరికి పనిచేసిన విధంగా ఆయన ఈరోజు మారుతున్నాడు. ఈ రైతులు ఫస్ట్ మేము చెప్పేది ఒకటే, నువ్వు రైతులకు ఏమని చేయి, ఖచ్చితంగా ఈ పొగాకు మాత్రం కంపెనీ వాళ్ళతోనే కొనం, లేదంటే మీరన్నా కొనే విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. 12 క్వింటాళ్ల 75 కేజీల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న మల్దకల్ పోలీసులు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ది విస్తరణపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన సమీక్ష సమావేశం. పుట్టపాక గ్రామంలో ఇంటింటికి వెళ్లి బడిబాట. దేవనకొండ మండల కేంద్రంలో పొగాకు రైతులను కలిసి పరామర్శించిన ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.